సౌమ్య డబ్బులు ఇవ్వు, చిట్టి కట్టి ఆఫీస్కి వెళ్ళిపోతా అట్లనే. సౌమ్య డబ్బులు ఏమంటే ఏం ఆలోచిస్తాను? నా పక్కింటి ఆంటీ వచ్చి వాళ్ళ హస్బెండ్ కి హెల్త్ బాగాలేదని చెప్పి ఒక 1000 రూపీస్ అడిగిందండి. 2 days లో ఇస్తా అంటే నేను 1000 రూపీస్ ఇచ్చిన. మరి నువ్వు వెళ్ళి అడిగినా? నేను ఈవినింగ్ వెళ్ళి అడిగితే ముఖం మీద డోర్ వేసేసి రేపు తెచ్చిస్తా పో అని గట్టిగా. సరే మరి పోయి అడగద్దాం దా. ఆంటీ ఆంటీ ఏం చెప్పు. ఆంటీ డబ్బులు ఇవ్వండి ఆంటీ, మేము ఈరోజు చిట్టి కట్టుకోవాలి. పైసలు తీసుకొని ఎక్కడ దింకపోతలేం, పడేత్తపో పైసలు. ఏందమ్మా నా భార్య అమ్మాయి కూడా అని చెప్పి బాగా మాట్లాడతాను. తీసుకునేటప్పుడు ఎట్లా మాట్లాడాను, ఇప్పుడు ఎట్లా మాట్లాడతాను? నీ ఆశంటలు చేయబట్టే మంచోళ్ళకి కూడా ఇవ్వాలంటే ఆలోచించాల్సి వస్తుంది. సరే కానీ పో.